ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అతనికి తన తండ్రి చెప్పే కథలు చాలా ఇష్టము. రాజు చాలా తెలివైనవాడు కాని కొంత తొందరపాటు స్వభావం కలవాడు. ఏ పని చేసినా వేగంగా చేయాలనుకునేవాడు. కాని ఫలితాలు ఎప్పుడూ ఆశించినట్లు రావేవి కాదు. ఒకరోజు గ్రామానికి దగ్గరలోని అడవిలో ఒక తాతయ్య ఉన్నాడు. ఆ తాతయ్య గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవారు. ఆయన ఎంతో తెలివైనవాడు, ఎంతో జ్ఞానవంతుడు అని రాజు వినేవాడు. రాజు తాతయ్యను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు అడవికి వెళ్లి తాతయ్యను కలిశాడు. తాతయ్య, నాకు విజయవంతమైన వ్యక్తి కావాలి. దయచేసి నన్ను విజయ మార్గంలో నడిపించండి అని అడిగాడు. తాతయ్య చిరునవ్వు చిందించి ఒక చిన్న మొక్కను రాజుకు ఇచ్చాడు. బాబూ, ఈ మొక్కను ప్రేమగా సంరక్షించు. ప్రతిరోజూ నీళ్లు పోయాలి, మట్టిని మృదువుగా నాటాలి. ఇది నీకు జీవితంలో ఓ పెద్ద బోధన ఇస్తుంది అని చెప్పాడు. రాజు ఆ మొక్కను ఇంటికి తెచ్చి ఎంతో ఉత్సాహంగా నీళ్లు పోశాడు. కాని కొన్ని రోజులకు అది పెరగడం లేదని అతనికి కోపం వచ్చింది. ఇది పెరగడం లేదు, ఏదైనా తప్పు జరుగుతోందా అని తల్లి వద్ద వెళ్లి అడిగాడు. తల్లి చిరునవ్వుతో, బాబూ, మొక్కలు ఓ రోజులో పెరగవు. వాటికి సమయమిస్తేనే మంచి వృక్షాలుగా మారతాయి. నమ్మకంతో కష్టపడి పనిచేస్తే తప్పక ఫలితం పొందుతావు అని చెప్పింది. ఈ మాటలు రాజును ఆలోచింపజేశాయి. అతను తన తొందరపాటు స్వభావాన్ని మార్చుకుని ప్రతి పనిని ఓర్పుతో, నమ్మకంతో చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఆ మొక్క పెద్ద చెట్టుగా మారింది. రాజు ఎంతో సంతోషపడ్డాడు. తాతయ్యను మళ్లీ కలిసి, మీరు చెప్పిన పాఠం ఇప్పుడు నాకు అర్థమైంది తాతయ్య. కష్టం పడితే తప్పక విజయాన్ని పొందవచ్చు అని చెప్పాడు. తాతయ్య ఆనందంగా తలూపి, అవును బాబూ, నమ్మకంతో చేసిన పని ఎప్పుడూ విజయవంతమే అని చెప్పాడు. నీతి, ఓర్పు, కష్టపడి పనిచేయడం, నమ్మకం, ఇవే విజయానికి మార్గం.